అమరావతికి చట్టబద్ధత బూటకమని మావిగానే ఏపీకి గ్రోత్ ఇంజిన్ అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. చట్టబద్ధత కల్పించడం ఏంటయ్యా బాబు, నాకు అర్థం కాలేదు. ఇది ఫార్సు, ప్రజల్ని మోసం చేయటం. అసెంబ్లీ వాళ్ళకి మెజారిటీ ఉంటే వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తారు, ఇంకో పార్టీకి మెజారిటీ ఉంటే వాళ్ళు దాని చట్టాన్ని మళ్ళీ తీసేస్తారు. ఏమైనా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే సందర్భోచితంగా ఎమెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో చట్టం చేస్తే దాన్ని మార్చే అవకాశం వచ్చే ప్రభుత్వాలకు ఉండదా? పిచ్చి కాకపోతే. ఆంధ్రులకు ఏకైక రాజధాని అమరావతి. ఈ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడానికి తీర్మానం చేసే విషయంలో జనసేన పార్టీ చాలా కీలకంగా ఉంది. బిగినింగ్ నుంచి వాటి వరకు కూడా ఈ తీర్మానం చేసి పంపాం. అక్కడ పార్లమెంట్లో ముజువాణి ఓటుతోటి బిల్లు పాస్ అయింది. ఇంక ఏ రకంగా చెప్తాడు ఆయన అంబటి రాంబాబు గారు? వాళ్ళకి ఏంటంటే మెదడు దెబ్బతింది. చట్టబద్ధత ఊళ్ళో సంబరాలు. చట్టబద్ధత కాదు స్వామి. ఈ 3 సంవత్సరాలు అమరావతిని పూర్తిగా నిర్మించేసాయి. ఎవడు కలుపుతాడు? నిర్మించలేవు. 2 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొస్తావు? అందరికీ సెంట్రల్ ప్లేస్లో ఉంది, కనెక్టివిటీ ఉంది. అటుపక్క చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎవరన్నా రావాలంటే సమదూరంలో ఉంది. ఒక అద్భుతమైన నగరంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మా ఆంధ్రుల రాజధానిని గర్వంగా చెప్పుకునేంత స్థాయిలో తయారవుతుంది. మీరు మధ్యలో ఆ 5 సంవత్సరాలు వచ్చి నాశనం చేసే తప్పితే, లేకపోతే ఈ పాటికే అమరావతి మా రాజధానికి అద్భుతంగా ఉండేది. డబ్బులు కోట్ల రూపాయలు కాజేసే కార్యక్రమం బాబు కొడుకులు పెట్టింది అమరావతి తప్ప అమరావతి రాష్ట్ర ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు, గ్రోత్ ఇంజిన్ కాదు. అది పురోభివృద్ధి తీసుకురాదు. పురోభివృద్ధి అభివృద్ధి చేసేది మావిగన్ మాత్రమే. రాసుకోండి. వాళ్ళ చిప్పు దెబ్బతిందా అంటారు కదా, అలాగా వాళ్ళు మూవీగన్నా మావిగన్నో ఏదో మావి జగన్ లాగా ఏదో మాయ చేశారు. ఆ మాయకి ప్రజలందరూ కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రాసుకోండి. వాళ్ళ మీరు 100 రోజుల తర్వాత అయినా ఇదే. ఆ లడ్డు ముందు ట్రోల్ చేశారు, అది ఫుల్, అది ఫెయిల్ అయ్యారు. ఇది ట్రోల్ చేస్తున్నారు, మళ్ళా ఫెయిల్ అవుతారు. మావిగనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం అనేది త్వరలో నిర్ణయించుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ. ఒక్కసారి అంబటి రాంబాబు గారిని కానీ ఆ నాయకుల్ని కానీ నేను ఒకటే కోరుతున్నాను, మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ట్రోలింగ్లు చూసి సిగ్గు తెచ్చుకుంటాయా? కనీసం మిమ్మల్ని పచ్చి బూతులతో తిడుతున్నారు ప్రజలు మీరు మాట్లాడే మాటలకి. కనీసం మీరు పాత పద్ధతి కూడా మాట్లాడట్లేదు. మేము ఒక స్టాండ్ మీద ఉన్నామని చెప్పడానికి రోజుకో స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు రోజుకో స్టాండ్ తీసుకొచ్చి ఏదో అక్కడ కలపండి ఇక్కడ కలపండి అంటారు.